మొన్న మధ్యాహ్నం క్లైమేట్ అయితే సూపర్‌గా మారిపోయిందండి. నాకు పక్కనే కిచెన్‌లో నుంచి చూసుకుంటే ఆ పొలాల మధ్యలో చల్లటి గాలి కనిపించి వెళ్దాంరా సరదాగా అని అన్నాను. మా హస్బెండ్ ఇంట్లో ఉంటే భయపడతారండి ఇలాంటివన్నీ. నేను, మా పిల్లలు అస్సలు చాలా ధైర్యంగా చేస్తా ఉంటాం. అక్కడేమన్నా కనిపిస్తే బేరమంటూ పరిగెట్టుకొని వచ్చేస్తాం అనుకోండి, అది వేరే విషయం. పాములుంటాయని వెళ్ళొద్దన్నారండి. రైతులు మొన్నటి వరకు తిరుగుతూనే ఉన్నారు కదా! ఏం కాదు, జస్ట్ అలా చూసేసి వస్తాం అని చెప్పి ఎళ్ళాం. ఈ పొట్టోడిని అసలు పట్టుకోలేకపోయామండి, నిజంగా చెప్తున్నాను. దొరకడే. మాకు శివాలయం చాలా దగ్గరనమాట. ఏంటి, ఇటు నుంచి వెళ్తే. లేదంటే చుట్టి తిరిగి వెళ్తే మాత్రం చాలా దూరం. ఆ శివాలయం దాకా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడండి. వెనకాల పరిగెట్టలేకపోయాం మేము. అటు శివాలయం సైడ్ గూడా కొన్ని చింటూలుంటాయనమాట. అవి ఎక్కడ వీడి మీద అటాక్ చేస్తాయో అని జెప్పి, ఆ తాడు పట్టుకునే ఉన్నాం. వదిలితే ఇక దొరకట్లేదనమాట. ఆ మిరపకాయ గాడు దూకేస్తున్నాడంతే. ఏదో లేడి పిల్లలాగా. వాడికేంటంటే బాగా ఫ్రీడమ్ వచ్చేసింది. వాడు పరిగెట్టేంత ప్లేసుంది. ఎవ్వరు అడ్డుకోరు. వెనకాలే ఉన్నాంలెండి. లాస్ట్ ఇయర్ కూడా కరెక్ట్‌గా ఇలాగే ఛానల్ పెట్టిన కొత్తలో వీళ్ళు ఇలా పొలాలు తీసేశారనమాట. ఇంక చూడండి, అప్పుడు కూడా మంచి మంచి వీడియోస్ తీసుకున్నాం. చాలామంది భయపడ్డారు, పాములుంటాయి చూసుకోండి అని చెప్పి. చాలా జాగ్రత్తగానే ఉన్నామండి. వీడి కోసమని కొంచెం లోపలికెళ్ళాం గానీ, మేము జస్ట్ అక్కడ తిరిగేసి వచ్చేద్దాం అనుకున్నాం. ఎంతసేపో లేంలేండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంటే మా హౌస్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. నాకంత జస్ట్ వచ్చానంతే. ఈసారి మేము ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాము. పని చాలా ఎక్కువుంటుందండి మా ఇంట్లో. మా హస్బెండ్‌ని చూడటానికొచ్చిన రీసెంట్‌గా వచ్చిన మా వాళ్ళందరూ గూడా అనడమే, "అసలు ఇంత పని ఎలా చేసుకుంటున్నావు ఒక్కదానివే? పైగా ఇంత నీట్‌గా పెట్టుకున్నావు. ఎంత కంటిన్యూయస్‌గా చేస్తూ ఉంటేనే గానీ ఇలా చూడలేము ఇల్లుని. మేము ఒక 3 గదులనో లేకపోతే డబుల్ బెడ్‌రూమ్ చేసుకోవడానికే మాకు ఓపికలు ఉండట్లేదు. నువ్వు ఇంత ఇల్లు ఎలా చేస్తున్నావు" అని. బాగా మైనస్ అండి. పనివాళ్ళు దొరకరు, రోడ్లు బాగోవు. ఈ 2 తప్పించి ఈ క్లైమేట్ గానీ, ఆ వర్షం పడేటప్పుడు అసలు చాలా బావుంటాయనమాట. సీనరీస్ అవి చూడటానికి 2 కళ్ళు చాలవు. మనకే అలా ఉంటే ఇంకా మన హీరో గారికి ఎలా ఉంటది చెప్పండి. అదిగోండి. అసలు వాడు ఆ గడ్డంత కూడా లేడండి. కనిపించట్లేదు. నేను వీడియో తీద్దామంటే ఆ గడ్డిలో కనిపించట్లేదనమాట. ఒక 5-10 మినిట్స్ మధ్యలో ఉన్నామండి. ఈలోపు వర్షం పడిపోయింది. నేను గూడా ఎక్కువసేపు ఉండొద్దు అనే అనుకున్నాను. అక్కడ జస్ట్ నాకు చిన్న పాము పోసంలాగా కనిపించిందనమాట. ఇంక అది చూసాక పరిగెట్టండిరా బాబు వెళ్ళిపోదాం అనేసి అన్నాను. మా హౌస్ చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో ఇక్కడి నుంచి. మంచి ఉసిరి చెట్టండి. చెట్టు నిండా ఉసిరికాయలుండేవి. ఈ సంవత్సరం పెద్దగా కాయలేదు గానీ, పొలాలు కట్ చేసేయడం వల్ల అవేవో రకరకాల పురుగులు మాత్రం వస్తున్నాయండి. సకల జీవరాశులు ఇక్కడే ఉన్నాయనిపిస్తది నాకసలు. అన్ని రకాలు కనపడుతున్నాయి. మాకు అపార్ట్మెంట్‌లో అలాంటివి ఏవి కనిపించేవి కాదండి. ఈడు చూడండి, ఇంక ఇంటికెళ్ళిపోదాం పదా అన్నామని చెప్పి. ఇష్టం లేకపోయినా వచ్చాడు. ఎందుకంటే అప్పటికే కొంచెం చినుకులు పడుతున్నాయి. వాడికి భయమే. వర్షం పడితే ఉండడు కదా! ఇంక పరిగెట్టేసాడు, పదండి వెళ్ళిపోదామని. చూడండి, పొట్టి మిరపకాయ గాడు ఎలా పరిగెడుతున్నాడో. చాలామంది వాడిని పొట్టోడు అనకండి, వాడు అందగాడు అని అంటున్నారండి. పొట్టోడిని పొట్టోడు అనకపోతే ఏమంటాం చూడండి, భూమికి జానెడు కూడా లేడు వాడు. ఇప్పుడు చాలామంది మనోభావాలు దెబ్బతింటాయేమోనండి. నన్ను కామెంట్స్‌లో తిడతారు. సరేలెండి, అందమైన పొట్టోడు. ఓకేనా?